ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన నామములో అందరికీ వందనములు. ప్రభువైన యేసు మాటలు వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 4వ అధ్యాయము 9వ వచనం నుండి 15 వచనాల వరకు ధ్యానించుకుందాం. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ఉత్తరమిచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు 3 చాలా ప్రాముఖ్యమైన భయంకరమైన శోధన చేత శోధించబడినప్పుడు, 3వ శోధన ఎలాంటిది అంటే జీవపు ఢమ్మము. అంటే నీకు మించినోడు ఎవరు లేరు. సాతానుడు ఏం చేశాడు? యెరూషలేము యొక్క దేవాలయం శిఖరము, చాలా ఎత్తైన శిఖరం ఉంటుంది. యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఏదైతే యెరూషలేము చుట్టూ చూసే వరకు బంగారపు ఒక అద్భుతమైనటువంటి గోపురము లాంటిదిగా ఉందో దాని మీదికి తీసుకెళ్ళి నిలువబెట్టాడు. దాని మీద నిలువబెట్టి అంటున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు క్రిందకి దుముకో, నువ్వు దేవుని కుమారుడైతే ఇక్కడ క్రిందకు దూకే అని చెప్పి యేసు ప్రభును శోధిస్తూ ఆ మాట పలికినప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారు? ఇంకా సాతాను అంటున్నాడు, నువ్వు దుమికే, ఆయన తన దూతలను నిన్ను గూర్చి ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. మనం విన్నాం కదా, సాతాను మనకంటే బైబిల్ ఎక్కువగా గుర్తుంచుకుంటాడు, చదువుతాడు. చాలామంది క్రైస్తవులు బైబిల్ తల కింద పెట్టుకొని, గుండె లోపల పెట్టుకొని, పడక దగ్గర పెట్టుకొని, బైబిల్ ఉంటే దెయ్యాలు రావు. ఎందుకంటే అన్యులు చాలామంది ఏం చేస్తారు? దెయ్యాలు రాకుండా ఉండడానికి చెప్పులు, దెయ్యాలు రాకుండా ఉండడానికి చీపురు కట్టలు, ఇలాంటి కొన్ని వస్తువులు తమ చుట్టూ పెట్టుకుని పడుకుంటారు. ఎందుకంటే అది ఉంటే దెయ్యాలు రావు అని. కానీ తప్పు, వారిలోనే దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలు ఎక్కడి నుంచో రావు. వారు భయపడిన ప్రతి వారి నీడలోనే భయము సాతానుడు వారికి జడిపిస్తాడు. అయితే యేసయ్య బైబిల్ పట్టుకొని తల కింద పెట్టుకుని పడుకుంటే దెయ్యాలు రావు, గుండె మీద పెట్టుకుని పడుకుంటే దెయ్యాలు రావు. ఇవన్నీ మూఢనమ్మకాలు. దేవుని వాక్యం మన గుండెలో ఉండాలి, పుస్తకం కాదు. పుస్తకంలో ఉన్న మాటలు మన మనసులో ఉండాలి. సాతానుడు చదువుతున్నాడు, గుర్తుంచుకుంటున్నాడు, కానీ నమ్మడు కనుక వాడు రక్షించబడలేక నశించిపోతున్నాడు. నా ప్రియ సోదరి సహోదరుడా, సాతానుడు బైబిల్లో ఉన్న మాటలే పట్టుకుని మనల్ని శోధిస్తాడు. ఎత్తైన ఆ దేవాలయపు శిఖరాన నిలవబెట్టి నువ్వు ఇక్కడి నుంచి దుమికే, నీ పాదములకు రాయి కూడా తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని యేసు ప్రభును శోధించి, అప్పుడు అందరూ కూడా నేను పొగుడుతారని కూడా శోధించినప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన జవాబు ఏమిటో చూశారా? యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడినదని వానికి ప్రత్యుత్తరం, సాతానా, దేవునికి ఎప్పుడు ఎవరు మనం శోధించకూడదు. నువ్వు దేవుడై ఉంటే ఇది చెయ్యు అని చెప్పకూడదు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా నువ్వు దేవుడవు, అల్పుడైన నేను నిన్ను నమ్ముతున్నాను,
నా జీవితంలో నేను అనుభవిస్తున్న కష్టాల నుంచి తప్పించగలిగిన వాడు నువ్వు ఒక్కడివే అని మనస్ఫూర్తిగా ప్రభువును నమ్మితే ప్రభు మన జీవితంలో కార్యాలు చేస్తాడే కానీ మన ఊరికే మన నోటితో ప్రభును శోధించే మాటలు పలికితే దేవుని కార్యాలు మనం చూడలేము. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, నీ దేవుడైన ప్రభువును ఎప్పుడు శోధించవలదని లేక శోధించకూడదని నీకు తెలియదా? మన పేరు ప్రఖ్యాతి కోసం చాలామంది మనుషులు చేసే భ్రమకరమైన పనికి వలన పరిస్థితి ఏంటంటే, నువ్వు నిజంగా దేవుడై ఉంటే ఈ వ్యాపారంలో దీవించేయి, నువ్వు నిజంగా దేవుడై ఉంటే నాకు ఈ పరీక్షలో పాస్ చేయించు, నువ్వు నిజంగా దేవుడై ఉంటే ఈ ఏడాది నేను ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అయిపోయి సీటు దయచేయి. ఇవన్నీ దేవునికి నచ్చనిది. దేవునికి నమ్మకంగా ఉంటే, తనను ప్రేమిస్తే దేవుడు ఏమంటాడు, నువ్వు నా యందు గనుక ఆనందించగలిగితే, నువ్వు విశ్రాంతి దినము గనుక పాటించి నా వాక్యానుసారంగా దేవుని యొక్క మాటలకు లోబడి జీవించగలిగితే దేశము యొక్క ఉన్నత స్థలములో నిన్ను ఎక్కించదని అంటాడు. అది ఆ దేవుని యొక్క ప్రామిస్. వీళ్ళు ఆదివారం చర్చికి రారు, సరిగ్గా ప్రార్థన చేయరు, వాక్యము సరిగ్గా చదవరు, కానీ దేవుని శోధిస్తారు. సాతాను ఆ పని యేసయ్య దగ్గరికి చేస్తూ ఉన్నాడు. నాకు ఉన్నవన్నీ కూడా మరి ఇదిగో ఈ ఎత్తైన కొండ దేవాలయం పైన నువ్వు నిలబడి అక్కడి నుంచి దూకేస్తే నీ గురించి నువ్వు ఫేమస్ అయిపోతావు, నేను నీ గురించి చెప్తాను, ఈ దేవదూతలు పట్టుకుంటాడు అని చెప్పి శోధించినప్పుడు యేసు ప్రభు వారు మందలించారు. దేవునికి ఎప్పుడు శోధించకూడదు, నమ్మాలి, ప్రార్థించాలి, విధేయత కలిగి ఉండాలి తప్ప దేవునికి ఎప్పుడు నువ్వు దేవుడై ఉంటేది ఇవ్వు అని చెప్పి శోధించే మాటలు దయతో అలాంటి మాట ఎవరైనా పలుకుంటే అది మానేయండి. ప్రభువా నువ్వు ఇది చేస్తావని నమ్ముతున్నాను, నువ్వు చేసిన కార్యం కొరకు కృతజ్ఞతలని చెప్పండి. సంతానము లేకుండా బాధపడుతున్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మీతో మాట్లాడమంటున్నాడు. చెప్తున్నాను, మీకు సంతానము లేకుండా బాధపడుతున్నట్లయితే ప్రార్థనలో కుడి చేయి తీసుకెళ్ళి కడుపు మీద పెట్టి మీరేం చెప్పాలో తెలుసా? ప్రభువా మీరు నాకు గర్భఫలము కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని చెప్పండి. ఎందుకంటే ప్రభు అంటాడు, మీరు ప్రార్థన చేసినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఈ రాత్రి మొదలుపెట్టు నా దేవుని బిడ్డ, దేవునికి శోధించొద్దు. నువ్వు దేవుని నిజంగా దేవుడై ఉంటే నాకు ఇది కావాలి, నాకు బిడ్డ కావాలి, నాకు కొడుకు కావాలి, నాకు కూతురు కావాలి, నిజంగా దేవుడై ఉంటే అతను నిజమైన దేవుడు. నువ్వు విశ్వాసం లేకుండా ఉన్నావు కాబట్టి నీకు ఇవ్వట్లా. నువ్వు నమ్మి ప్రార్థన చేసి అది నువ్వు పొందుతావు. సో ప్రభు అంటున్నాడు, దేవునికి ఎప్పుడు శోధించకూడదు. అప్పుడు అపవాది ఏం చేశాడు? ఈయన ప్రతి మాటకి నాకు కౌంటర్ ఇచ్చి నోరు మూయిస్తున్నాడు కనుక అవసరం లేదు, కొంతకాలం ఈయనకి వదిలేస్తానన్నాడు. అంటే 30వ సంవత్సరం ప్రభు వచ్చి పరిచర్యలో ప్రవేశించినప్పుడు శోధించాడు. కొంతకాలం అంటే జస్ట్ 3 years, 3 సంవత్సరాలు యేసయ్యకి వదిలేశాడు. ఆ 3 సంవత్సరాల్లో యేసు ప్రభువారు తన పరిచర్య ప్రారంభం చేసినప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించింది. యేసు ప్రభువారు గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాడు. గలిలయ ప్రదేశంలో నజరేతు ఊరికి సంబంధించిన వాడు యేసు. అక్కడ తన బాల్యము, తన పుట్టుక జరిగింది. యూదేయ ప్రదేశంలో ఆయన సేవన ప్రారంభం చేశాడే కానీ గలిలయ ప్రదేశంలో తన సొంత గ్రామమైన యెరూషలేము ఉంది, తన నజరేతు ఊరుంది. అయితే ఆ నజరేతు ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ఆత్మ బలముతో నింపబడి ఉన్నాడు కనుక మిరాకిల్ చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, చాలా చాలా అద్భుత కార్యములు చేయడం ప్రారంభం చేశాడు ఆయన. సాతానుడు కొంతకాలం విడిచిపెట్టారు అన్నాం కదా, ఆ కొంతకాలమే 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల అనంతరం మళ్ళీ వచ్చి శిలువ మ్రానుపయానికి వచ్చేటటువంటి ఆ యొక్క కంకణాలు కట్టుకున్నాడు. అయినా యేసు ప్రభువారు పునరుత్థానుడై జయించాడు. మృత్యు జయించిన మృత్యుంజయుడు.
ఈరోజు మనం గమనించినప్పుడు ఎలాంటి శోధన అయినా యేసు ప్రభువారు అద్భుతంగా జయించగలిగిన వాడు. అందుకే యేసు ప్రభువారు యోహాను సువార్త 16:33 అంటాడు, నాతో మీరు సమాధానం కలిగి ఉండాలని మాటలు చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నా సోదరి, నా సహోదరుడా, లోకాన్ని జయించిన జయశీలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకాన్ని జయించిన వాడు కనుక ఎంతమంది బిడ్డలు ఈరోజు యేసే మాట వింటున్నారో, లోకము అబ్బా మేము జయించలేకపోతున్నాం, ఓడిపోతున్నాము, ఇది మాకు కష్టమని అనుకుంటున్నారు. యేసే వైపు కూడా ఆయన మీకు విజయం ఇస్తాడు. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన కార్యములు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఆయన మీకు తన మహిమ కొరకు వాడుకుంటాడు. ఈ విషయంలో మీరు గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు సాతాను యొక్క శ్రమలు, శోధనాలు జయించాడు కనుక ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత బలపరచబడి, పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపబడి, ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములో బోధించుచు వచ్చాను. ఆయన ఎక్కడికి వెళ్ళినా తను బోధించినప్పుడు తన బోధన శక్తివంతమైనదిగా ఉండేది. ఎందుకంటే వాక్య స్వరూపైన యేసయ్య, తనలో జీవవాక్యము తనలో దాగి ఉన్నది, అనర్గళంగా మాట్లాడగలడు. ఆ మాటలు వినే వారందరికీ జీవదాయకము. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్య మాట వింటున్న మనము ఈ ఉదయకాల సమయంలో ఆ మాటలు మన జీవితానికి జీవదాయకము, ఆశీర్వాదకరము. ఆ మాట మీ హృదయంలో ఉంటే మీరు ఘనులుగా జీవించగలరు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి ఘనంగా ఎంచుతున్నారో వారు ఆటోమేటికల్గా ఘనులు అవుతారు. సమాజ మందిరములో వారికి స్థానాన్ని పొందుకుంటారు. పాస్టర్స్ అంటే ఆషామాష కాదండి. పాస్టర్స్ అంటే దేవుని యొక్క వాక్యమును బోధించి వారు క్రైస్తవ బిడలన్న కూడాను వారు దేవుని మాటలు పాటించువారు కనుక ఈ యొక్క లోకంలో వారు బలవంతులుగా ఉంటారు, శక్తివంతులుగా ఉంటారు. కనుక నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్య 3 శోధనాలు గెలిచిన పిమ్మట ఆ పరిచర్య అధికారము కలిగిన వాడై ఆయన ఘనత నొంది పరిచర్య చేశాడు. ఆయన పరిచర్యలో దురాత్మలు పారిపోయాయి, రోగులు ముట్టినప్పుడు స్వస్థపరచబడ్డారు, మనశ్శాంతి లేని వారు సమాధానం పొందారు, ప్రతి కుటుంబాలు దీవించబడ్డారు. వాక్యము అర్థం చేసుకోకపోతేనే సమస్యాత్మకంగా ఉంటుంది, అభ్యంతరంగా ఉంటుంది. కానీ నమ్మిన వారికి దేవుని వాక్యము శాశ్వతమైన ప్రశాంతకరమైన మార్గం. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తన్నైన దేవా, రండి. ఈ సమయంలో మీ మాటలు విన్నాం. మా అందరి జీవితానికి శోధన సహించగలిగే సామర్థ్యతనిచ్చి, నీ వాక్యమును బట్టి జీవించే ఆధిక్యత అనుగ్రహించి, మీ మహిమ కొరకే మమ్ములను వాడుకునుమని కృతజ్ఞత స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.